ఏమీ తోచట్లేదు ఈరోజు. ఏమైనా చేస్తే బాగుంటుంది. ఏం చేద్దాం? బుక్ చదువుకుందామా? మధుబాబు బుక్ అట. ఈ నవల్ మొత్తం చదివేయాలి ఈరోజు. బుక్ మొత్తం కూడా అయిపోయింది. పక్కింటి పిన్ని గారు వస్తే బాగుండు, చిత్రలహరి చూడొచ్చు. చందన టీవీ చూడ్డానికి రా. వస్తున్నాను పిన్ని గారు. టీవీ చూడ్డానికా? చక్కగా చిత్రలహరి చూడొచ్చు. ఎంత బాగున్నాయో పాటలు. అయ్యో కరెంటు పోయింది. అయ్యో కరెంటు కూడా పోయింది. మళ్ళీ వారం వరకు చిత్రలహరి కూడా రాదు. పిన్ని గారు వెళ్ళొస్తాను. ఇంకా దీపాలు పెట్టుకుని భోజనాలైనా తినేస్తాము. బాయ్ అమ్మలు. భోజనానికి టైం అయింది. నేను ఇంటికి వెళ్ళి భోజనం తినాలి. అబ్బా బోర్ కొడుతుంది. ఏం చేయాలి? ఇన్స్టా అయిపోయింది, ట్విట్టర్ అయిపోయింది, కొత్త వెబ్ సిరీస్ కూడా చూసేసాను ఒక నైట్లో. ఇంకేం చేయాలి? వాట్సాప్ గ్రూప్లో చాట్ చేసి చాలా రోజులైంది కదా. వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్తో మాట్లాడదాం. ఆ పిన్ని గారు ఏం చేస్తున్నారో, వాళ్ళ అబ్బాయి పెళ్లి సంగతి ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. నాకు బాగానే వస్తున్నాయే. సినిమా గురించి మాట్లాడుతున్నారు. పాటలు విని కూడా చాలా రోజులైంది. పాటలు విందాము. అలెక్సా ప్లే నాటు నాటు. అయ్యో ఇప్పుడే పోవాలా కరెంటు? ఆ వాచ్మెన్ జనరేటర్ తొందరగా వేస్తే పోవాలి కదా. అమ్మయ్య వచ్చేసింది. భద్రా ఆకలేస్తుందమ్మా. ఏమైనా ఉన్నాయా తినడానికి? తినడానికి ఏమైనా ఏం లేవే ఇంట్లో. ఏం చేయాలి ఇప్పుడు అర్జెంటుగా? ఇప్పటికిప్పుడు ఉందిగా మా స్విగ్గీ జొమాటో. చూద్దాం ఒకసారి. స్విగ్గీలో ఒక ప్లేట్ పునుకులు, ఒక ప్లేట్ మిర్చి బజ్జీ, ఒక ప్లేట్ పకోడీ, ఒక స్వీట్ జలేబీ కూడాను. సరిపోయింది. ఆర్డర్ డన్. ఏమండి వచ్చేస్తుందండి 15 minutesలో రెడీ. ఆర్డర్ వచ్చేసినట్టుంది. ఓకే బాయ్ మామ్స్. మేము వెళ్ళి స్నాక్స్ తినాలి.